హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎప్పుడు మనం వేసుకునే దోశ కాకుండా అలాగే మజ్జిగలో మినపగుళ్ళు, అలాగే ఒక కప్పు బియ్యం, అరకప్పు మినపగుళ్ళు, ఒక అర స్పూన్ మెంతులు వేసుకొని నానబెట్టండి నైట్ నానాక మార్నింగ్ అలాగే బ్రేక్ఫాస్ట్కి అయితే దోశలు ఇలా వేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా నచ్చితే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకైనా పెద్దలకైనా. అలాగే ఇక ఇవి నానాక ఈ బియ్యం కడిగి వేసేసుకున్నాం కదా, మనం బాగా నానితే ఈ మజ్జిగతో పాటు వాటర్ అంటూ వేసుకోకుండా మిక్సీ జార్లో వేసుకొని ఇంకా మిక్సీ అయితే పట్టుకోవాలి. వాటర్ వేయకండి. మిక్సీలో కొంచెం మజ్జిగ చిల్లితే అది, కానీ కొంచెం లాస్ట్లో వేసుకోండి, కలుపుకోండి మీ దగ్గర ఉంటే, ఎక్కువ ఉంటే. లేదా సరిపడా మిక్సీలో వేసుకొని, నేనైతే నాకు ఇద్దరమే కాబట్టి సరిపడా మిక్సీలో వేసుకొని ఇప్పుడు మిక్సీ అయితే గ్రైండ్ చేసుకున్నా. నేను కొంచెం తగినంత ఉప్పు అయితే వేసుకుంటా. నేను సోడా కట్ట నేనేం వేసుకుంటలే ఫ్రెండ్స్. అలాగే ఒకసారి కలిపేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేస్తా. మనకి దోశ పిండి రెడీ. అలాగే మీ దగ్గర అటుకులు ఉంటే అటుకులు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇక నేనైతే 1/2 కిలో చికెన్ తీసుకున్నా. అలాగే పచ్చిమిరపకాయలు ఒక 2 పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం పెరుగు, చిన్న కప్పు పెరుగు తీసుకోండి. తగినంత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, అలాగే కొంచెం గరం మసాలా పౌడర్, ఇవన్నీ చికెన్లో వేసేసుకొని చిన్న టమాటా కట్ చేసుకోండి. సన్నగా కట్ చేసుకోండి టమాటా, మీడియం సైజు. అలాగే టమాటా ముక్కలు వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మీకు గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని చికెన్ బాగా మ్యాగ్నేట్ చేసేయండి. చికెన్ బాగా కలిపేయండి. కలిపేసి 15 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. చికెన్ పక్కన పెట్టేయడం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది, స్పైసీగా ఉండదు, అలాగే మెత్తగా ఉంటుంది ముక్క అనేది నాని ఇలా మ్యాగ్నేట్ చేయడం వల్ల. అలాగే నేను చేస్తున్న చికెన్ కర్రీ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్లో మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్. చికెన్ అయితే 20 నిమిషాలు అయినాక ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయ తీసుకోండి. ఇక ఉల్లిపాయ తీసుకున్నాక సన్నగా చీరికలు అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. సన్నగా చీరికలు కట్ చేసుకొని ఉల్లిపాయని రేకల్లాగా వచ్చేటట్టు చూడండి. ఉల్లిపాయ రేకల్లాగా ఒకసారి చేతితో నలిపేయండి. రేకలన్నీ వచ్చేస్తాయి, తొందరగా విడిపోతాయి ఫ్రెండ్స్. అలాగే కళాయి పెట్టుకుని స్టవ్ మీద ఇక ఆయిల్ అయితే పోసుకొని పచ్చిమిరపకాయలు వేయండి. ఇందులో వేయకండి, నేనైతే చికెన్లోనే వేసా ఫ్రెండ్స్. 2 పచ్చిమిరపకాయలు. ఇక పచ్చిమిరపకాయ ఆనియన్స్లో అయితే వేయొద్దు, నేనైతే వేసుకోలేదు ఫ్రెండ్స్. ఇక కళాయిలో ఆయిల్ అయితే వేసుకొని, ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది ఫ్రెండ్స్ నాన్ వెజ్కి. అలాగే ఆయిల్ వీటయ్యాక బిర్యానీ ఆకు, జీడిపప్పు కొంచెం ఫ్రై అయ్యాక ఒకసారి కలుపుకోండి. కొంచెం ఫ్రై అయ్యాక ఇక ఉల్లిపాయలు వేసేసుకున్నాను నేను. ఉల్లిపాయ కొంచెం వేగాక బాగా మగ్గాలి. బ్రౌన్ కలర్ అవసరం లేదు ఫ్రెండ్స్, కొంచెం మగ్గాలి, ఫ్రై అయితే చాలు లైట్గా. ఇప్పుడు మనం కలిపిన మ్యాగ్నేట్ చేసిన చికెన్ ఉంది కదా, చికెన్ తెచ్చి ఉల్లిపాయలు ఒకసారి మూత పెట్టి తీయండి, మళ్ళీ ఒకసారి కొంచెం మగ్గుతుంది. ఇప్పుడు ఆ చికెన్ మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే ఇప్పుడు కళాయిలో వేసేసి చికెన్ అయితే ఇంకేసి కలపకండి. ఒక 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టి మొత్తం ఆనియన్స్ మీద మొత్తం వేసి గ్రేవీతో కుక్ అవనివ్వండి. చికెన్లో ఉన్న వాటరు, చికెన్కి ఉన్న మసాలా, గ్రేవీ అనేది ముక్క పట్టి ఫ్లేవర్ బాగుంటుంది. ఇక అలాగే టమాటా కూడా పచ్చివాసన ఏమి రాదు ఫ్రెండ్స్. అలాగే కొంచెం కుకింగ్ అయిపోద్ది, ఫ్రై అయిపోద్ది, మీకు చాలా బాగా నచ్చుతుంది. మనం చేసుకున్న చికెన్ కాకుండా ఇంకా బటర్ తీసుకోండి. ఒక స్క్యూబ్ బటర్ అయితే వేసుకుంటున్నాను నేను. చికెన్ బాగా ఉడికాక కొంచెం మధ్యలో వాటర్ వచ్చాక నేను బటర్ వేసుకుని ఒకసారి కలుపుకుంటున్నా. అలాగే ఆనియన్స్ కూడా మాడదు, మీరేం టెన్షన్ పడకుండా, ఆనియన్స్ బాగా కుక్ అయిపోద్ది మెత్తగా. ఇక చికెన్లో వాటర్ రావడం వల్ల చికెన్ ఉడుకుతుంది, కొంచెం గ్రేవీగా, మసాలా, ఉప్పు, కారం అని టమాటా అన్నీ మెత్తగా ఉడికి ఇక చికెన్ అనేది వాటర్ వచ్చి ఇలా ఆయిల్ తేరుకున్నాక ఫైనల్గా కొంచెం ఒకసారి కలుపుకోండి, అడుగును మాడకుండా చూసుకుంటూ ఉండండి. ఈ దగ్గర పడిపోయింది ఫ్రెండ్స్. అలాగే ముక్క ఉడికిందో లేదో ఒకసారి టెస్ట్ చేయండి. ఇలా నొక్కి చూడండి, మెత్తగా అయిపోద్ది, స్మూత్గా.
ఉంటుంది చికెన్ అనేది. ఇక చికెన్ అయితే ఫైనల్గా కర్రీ ఆయిల్ తేరుకుంటుంది. ఇంకా కొత్తిమీర వేసుకుంటున్నా. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర, కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి. ఇక చికెన్ బటర్ కాజు ఫ్రై అయితే రెడీ. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాగే నేనైతే ఇక మజ్జిగట్లు వేసుకుంటున్నా. కాంబినేషన్ మజ్జిగట్లు వేసుకొని పెనం పెట్టుకొని పెనం వీటయ్యాక కొంచెం వాటర్ జల్లుకొని మజ్జిగట్టు వేసుకుంటున్నా ఫ్రెండ్స్. నేను ఇలా చిల్లుల కింద ఉంటుంది. ఇది కలుపుకోండి, అట్టు గట్టితో వేయకండి, పైనుంచి వేయండి. ఇలా వచ్చాక బబుల్స్ వచ్చాక మీ దగ్గర బటర్ ఉంటే బటర్, ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకోండి. టేస్టీగా ఉంటుంది. పిల్లలైనా పెద్దలైనా చాలా టేస్టీగా ఇష్టంగా తింటారు. ఇక నా వీడియో చూసినందుకు మీ అందరికీ మరొక చిన్న విన్నపం, అలాగే నాకు ఒక చిన్న లైక్ చేయండి, కొంచెం షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇక మజ్జిగట్లు అయితే రెడీ. సూపర్ ఉంటుంది. ఇక టేస్టీగా చికెన్ ఫ్రై మజ్జిగట్లు సూపర్ ఉంటుంది కాంబినేషను. కరకల్లాడుతూ క్రిస్పీగా కమ్మగా ఉంటాయి మజ్జిగట్లు రెడీ. వేడివేడిగా తింటే సూపర్ ఉంటుంది. ఇక నేనైతే మాకైతే ఇదే మార్నింగ్ టిఫిన్. ఇక మజ్జిగట్లు, చికెన్ బటర్ కాజు ఫ్రై అలాగే రెడీ. ఇక నాకైతే సూపర్ నచ్చింది డిష్. మీరు కూడా తప్పకుండా మిస్ అవ్వకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇక దోశలోకైనా బాగానే ఉంటుంది, చపాతీలోకైనా బాగానే ఉంటుంది చికెన్ ఫ్రై. అలాగే నేనైతే కొంచెం రెసిపీగా మజ్జిగట్లు వేసుకున్నా. కొన్ని బియ్యం కొన్ని మినపగుళ్ళు కొన్ని మెంతులు వేసుకొని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక మా ఆయన మా మేనగోడలు అయితే తినేస్తున్నారు చాలా బాగున్నాయని. ఇంకా నేనైతే ఫస్ట్ వాళ్ళు కావాల్సినవి అయిపోతున్నాయి. అవును ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. ఇక నా కోసం అన్న మీరు ఒకసారి ట్రై చేయండి. ఇక వంట అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీకు కానీ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.